ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ. అరవింద్కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పారని అంటూనే కోర్టులో తనకేం సంబంధం లేదని చెప్తున్నారన్నారు. అదే కేటీఆర్ నీతి అని కౌంటర్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే కేటీఆర్ లొల్లి చేస్తున్నాడన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్లో కూడా అలానే చేశారని చెప్పారు ఆయన. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో మీరేమన్నారు ముందు? ఈ 54 కోట్లు కాదు 45 కోట్లు అవుతుంది. నేనే పర్మిషన్ ఇచ్చిన, వితౌట్ ఎనీ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నేనే చెప్పినాను. దానివల్ల ఇన్వెస్టిగేషన్ రావాలని చెప్పిన మాటల మీద నిలబడాలి కదా, కానీ దొంగ మాటలు. ఆయన హైకోర్టులో అఫిడవిట్ ఏమని ఇచ్చిండు? నాకు సంబంధమే లేదు, ఈ ఫార్ములా రేస్ ఎస్ ఉంది కానీ పైసలు ఇచ్చుడు చేయడు అది గవర్నమెంట్ ఆఫీసర్ల పని, వాళ్ళు చూసుకోవాలా, నేను మినిస్టర్, నా డ్యూటీ అది అన్నారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బకరా చేసిండు. అరవింద్ కుమార్కు ఆ మున్సిపల్ వాళ్ళకు లోపల పెట్టేసిండు. అంతే. నీతి నిజాయితీ ఎంతవరకు ఉన్నది, కేటీఆర్ స్టాండింగ్ ఎంతవరకు ఉన్నది. అలాగే ఇవాళ కేసీఆర్, హరీష్ అందరూ అంటున్నావు మాతోని రివెంజ్ తీసుకుంటున్నారు. వట్టిగా పిలిస్తే పోలీస్ స్టేషన్లో మాకు పిలిచి నోటీస్ ఇస్తేనే లొల్లి పెడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక లోక్సభ జరుగుతున్నది, ఒక పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు ఆయనకి తీసుకొచ్చి లోపల వేసేసినారు. అప్పుడు చట్టాలు యాదకరాలే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో మీరేమన్నారు ముందు? ఈ 54 కోట్లు కాదు 45 కోట్లు అవుతుంది. నేనే పర్మిషన్ ఇచ్చిన, వితౌట్ ఎనీ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నేనే చెప్పినాను. దానివల్ల ఇన్వెస్టిగేషన్ రావాలని చెప్పిన మాటల మీద నిలబడాలి కదా, కానీ దొంగ మాటలు. ఆయన హైకోర్టులో అఫిడవిట్ ఏమని ఇచ్చిండు? నాకు సంబంధమే లేదు, ఈ ఫార్ములా రేస్ ఎస్ ఉంది కానీ పైసలు ఇచ్చుడు చేయడు అది గవర్నమెంట్ ఆఫీసర్ల పని, వాళ్ళు చూసుకోవాలా, నేను మినిస్టర్, నా డ్యూటీ అది అన్నారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బకరా చేసిండు. అరవింద్ కుమార్కు ఆ మున్సిపల్ వాళ్ళకు లోపల పెట్టేసిండు. అంతే. నీతి నిజాయితీ